ఈ OnePlus 13R నేను వాడిన తర్వాత నిజంగా పాత OnePlus చచ్చిపోయింది అనిపించింది. ఎందుకంటే ఒకప్పుడు 40,000 రూపాయల్లో OnePlus 7, OnePlus 7T మీకు గుర్తుంటే ఏ క్లాస్ ఫోన్స్ అవి 40,000 రూపాయలకి నిజమైన ఫ్లాగ్షిప్ కిల్లర్స్ అవి. సో పాత OnePlus అయితే చచ్చిపోయింది. OnePlus కి ఏమవుతుందో అర్థం కావట్లేదు. హాయ్ ఫ్రెండ్స్, ఇది OnePlus 13R. ఇది బేస్ మోడల్ 43,000 రూపాయల ప్రైస్ కి వస్తుంది. కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 39,999 అంటే 40,000 రూపాయల లోపు వస్తుంది. సో 40,000 రూపాయల లోపు ఈ ఫోన్ కొనొచ్చా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. ఈ రోజు వీడియోలో ఈ ఫోన్ ఫుల్ రివ్యూ చూద్దాం. ఈ ఫోన్ లో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి, నాకు ఏమేమి నచ్చినాయి, ఏమేమి నచ్చలేదు, అండ్ ఈ ఫోన్ అసలు 40,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో కొనొచ్చా లేదా, దీనికంటే బెటర్ ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయా, ఈ విషయాలన్నీ ఈ రోజు వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం. అండ్ అంతకంటే ముందు దీన్ని నేను రివ్యూ కోసం కొన్నాను, ఇంకా నేను దీన్ని ఎవరికి అమ్మలేదు. సో ఎవరన్నా OnePlus 13R కొనడానికి ఇంట్రెస్టెడ్ ఉంటే ఈ రివ్యూ మొత్తం చూసి అయిపోయిన తర్వాత ఫోన్ మీకు నచ్చి తీసుకోవాలి అనుకుంటే ఒకసారి నాకు టెలిగ్రామ్ లో మెసేజ్ చేయండి. టెలిగ్రామ్ ఐడి మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. లాస్ట్ వీడియోలో Vivo X200 సేల్ కి కూడా ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయమన్నాను, కానీ ఇన్స్టాగ్రామ్ లో నాకు కొత్త మెసేజెస్ రిక్వెస్ట్ అయితే రావట్లేదు. ఏం ప్రాబ్లమ్ తెలియదు, మీరు చేసే ఒక్క మెసేజ్ కూడా నాకు రాలేదు. మళ్ళీ మీరు నన్ను తిట్టుకోకండి రిప్లై ఇవ్వలేదని. ఎవరైనా Vivo X200 అయినా 13R అయినా కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో నాకు మెసేజ్ చేయండి. ఫస్ట్ బాక్స్ లోనే మీకు అన్ని కంటెంట్స్ ప్రొవైడ్ చేస్తారు, చార్జర్, USB కేబుల్ అన్ని ప్రొవైడ్ చేస్తారు, అండ్ ఫోన్ మీదే ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ కూడా ఉంటుంది. అండ్ బాక్స్ లో ఒక కేస్ ప్రొవైడ్ చేస్తారు. ఈ కేస్ క్వాలిటీ అయితే పర్లేదు, ఇది కలర్ కి తగ్గట్టు కేస్ అయితే వస్తుంది. నేను బ్లాక్ కలర్ అంటే గ్రే కలర్ తీసుకున్నా కాబట్టి గ్రే కలర్ కేస్ ప్రొవైడ్ చేశారు. ఈ కేస్ వేసినా కానీ ఫోన్ లుక్ పార్ట్ చేయడానికి ఫోన్ లుక్ అంతా కూడా ప్లెయిన్ ఉంటది, పెద్ద హడావుడిగా ఏమి ఉండదు. సో కేస్ వేసినా కానీ నో ప్రాబ్లం. ఇంకా చెప్పాలంటే ఈ ఫోన్ కేస్ వేస్తేనే కొంచెం అందంగా కనిపిస్తుంది అని చెప్పాలి. ఇక బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ అంతా కూడా మీకు గ్లాస్ ఉంటుంది. సైడ్ ఫ్రేమ్ వచ్చరికి అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది. ఈసారి మొత్తం కూడా వీళ్ళు బాక్సీ టైప్ డిజైన్ అయితే తీసుకొని వచ్చారు. మొత్తం కూడా మీకు ఫ్లాట్ ఎడ్జెస్ తోటి వస్తుంది, అండ్ ఫోన్ కూడా మొత్తం మీకు బాక్సీగా ఉంటుంది. ఫ్రంట్ డిస్ప్లే కూడా ఇది మీకు ఫ్లాట్ డిస్ప్లే. ఇక ఇన్ హ్యాండ్ ఫీల్ గురించి మాట్లాడుకుంటే పర్వాలేదు, ప్రీమియం గానే ఉంది. గ్లాస్ బాడీ మెటల్ ఫ్రేమ్ కాబట్టి ప్రీమియం గానే ఉంది. కాకపోతే చేతిలో పట్టుకోవడానికి కొంచెం వెయిట్ తెలుస్తుంది. అది మీకు దగ్గరగా 205, 206 గ్రామ్స్ అయితే ఉంటుంది. సో దీనిలో 6000 mAh బ్యాటరీ ఇచ్చారు కాబట్టి ఆ మాత్రం వెయిట్ అయితే మ్యాండేటరీ అని చెప్పాలి. వెయిట్ విషయంలో మనం ఏం కంప్లైంట్ చేయలేం, కానీ మీరు ఒకవేళ కాంపాక్ట్ ఫోన్స్ ఇష్టపడే వాళ్ళైతే దీని అయితే మైండ్ లో పెట్టుకోండి. ఈ ఫోన్ కొంచెం మీకు పెద్దగా అండ్ చేతిలో పట్టుకోవడానికి కూడా కొంచెం వెయిట్ ఉంటుంది. OnePlus 13 లో నాకు పెద్ద ప్రాబ్లం అనిపించలే. OnePlus 13 మనకి దాదాపు 210 గ్రామ్స్ ఉంటుంది. కాకపోతే OnePlus 13 దీంతో కంపేర్ చేస్తే కొంచెం స్లిమ్ ఉంటుంది. కాకపోతే ఇది బాక్సీ టైప్ అడ్జస్టెడ్ వస్తుంది కాబట్టి చేతిలో పట్టుకోవడానికి అంత కంఫర్టబుల్ గా లేదు. కంఫర్టబుల్ గా లేని కారణం చేత వెయిట్ చేతికి తెలుస్తుంది. కంఫర్టబుల్ గా ఉంటే వెయిట్ అంత తెలియదు. అండ్ ఇక డిస్ప్లే వచ్చరికి ఇది మీకు 6.78 ఇంచ్ డిస్ప్లే తోడు వస్తుంది. AMOLED డిస్ప్లే 1.5K రెజల్యూషన్ తోడు వస్తుంది. డిస్ప్లేకి మీకు 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అండ్ ఇది LTPO 4.1 ప్యానల్. LTPO ప్యానల్ కాబట్టి మీరు చేస్తున్న టాస్క్లు బట్టి 1Hz నుంచి 120Hz వరకు డిస్ప్లే స్మార్ట్ గా రిఫ్రెష్ రేట్ ని అడ్జస్ట్ చేసుకునేది. అండ్ డిస్ప్లేలో డాల్బీ విజన్ ఉంటుంది, HDR10+ ఉంటుంది. డిస్ప్లే పీక్ బ్రైట్నెస్ వచ్చరికి 4500 nits ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ బాగుంది. డిస్ప్లేలో మంచి కలర్స్ ఉన్నాయి. అండ్ ఒకవేళ మీరు ఎక్కువ మూవీస్ చూసేవాళ్ళనే కానీ వైడ్ 1 L1 సర్టిఫికేషన్ కూడా చేస్తుంది. అండ్ 4K HDR వీడియో కూడా ఏం ప్రాబ్లం లేకుండా ప్లే చేస్తుంది. కాకపోతే ఈ డిస్ప్లే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఈ ఫోన్ ఒకవేళ కొంటే డిస్ప్లే సెట్టింగ్స్ లో స్క్రీన్ రెజల్యూషన్ అని ఉంటుంది. ఈ స్క్రీన్ రెజల్యూషన్ బై డిఫాల్ట్ గా మీకు స్టాండర్డ్ కి సెట్ చేసి ఉంటుంది. ఈ స్టాండర్డ్ కి సెట్ చేసి ఉంటే ఓన్లీ దీనిలో మీరు ఫుల్ HD రెజల్యూషన్ మాత్రం ఎక్స్పీరియన్స్ చేస్తారు. అది కాకుండా హై అని ఇంకొక ఆప్షన్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకున్నారంటే 1.5K రెజల్యూషన్ లో డిస్ప్లే మీకు కనిపిస్తుంది. ఆ స్టాండర్డ్ తోటి కంపేర్ చేసుకుంటే హై పెట్టుకుంటే డిస్ప్లే ఇంకా మీకు కొద్దిగా షార్ప్ గా కనిపించింది, ఇంకా కొద్దిగా క్రిస్ప్ గా కనిపించింది. ఆ ఒకే సెట్టింగ్ అయితే ఫోన్ కొంటే డిస్ప్లేలో మార్చుకోండి. అండ్ ఈ ఫోన్ లో యూట్యూబ్ లో నేను ఒక చిన్న గ్లిచ్ నోటీస్ చేసా. ఏదైనా వీడియో మీరు చూస్తున్నప్పుడు వీడియో ఇలా ల్యాండ్స్కేప్ మోడ్ లో ఫుల్ స్క్రీన్ లో పెట్టుకొని చూస్తున్నప్పుడు ఒక 2 seconds వరకు వీడియో బాగానే ఉంటుంది. బట్ ఆ 2 seconds తర్వాత వీడియో కొంచెం ప్రాసెస్ చేసి వీడియోని కొద్దిగా ఓవర్ షార్ప్ చేసేస్తుంది. ఆ ఓవర్ షార్ప్ చేసేది ఫస్ట్ నేను నా వీడియో చూసుకున్న నా వీడియో క్వాలిటీ ఏంది ఇంత దరిద్రంగా ఉంది అనుకున్నా. బట్ వేరే వాళ్ళ వీడియో ఓపెన్ చేస్తే వేరే వాళ్ళ వీడియో కూడా అంతే చూపిస్తుంది. ఒక 2 seconds పాటు ఒరిజినల్ వీడియో ఎలా అయితే ఉంటుందో అలా చూపిస్తుంది. ఒక 2-3 seconds తర్వాత అదేదో కొంచెం కాంట్రాస్ట్ పెంచేసి కొంచెం షార్ప్నెస్ పెంచేసి చూపిస్తుంది. ఇది పెద్ద ప్రాబ్లం కాదు, కాకపోతే యూట్యూబ్ చూసే వాళ్ళ కోసం ఈ గ్లిచ్ అవుట్ ఉందని చెప్తున్నా, మైండ్ లో పెట్టుకోండి. అండ్ ఇక నెక్స్ట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే దీనిలో ప్రాసెసర్ వచ్చరికి Snapdragon 8 Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. ఇది లాస్ట్ ఇయర్ 2024 ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. ఈసారి 2025 లో కొంచెం తక్కువ బడ్జెట్ ఫోన్స్ లో 8 Gen 3 మనం చూస్తాం. అండ్ ర్యామ్ అండ్ రామ్ కూడా LPDDR5X ర్యామ్ తోడు వస్తుంది. UFS 4.0 స్టోరేజ్ తోడు వస్తుంది. పర్ఫార్మెన్స్ ప్రాక్టికల్ లైఫ్ లో పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. నేను ఆల్రెడీ 2-3 రివ్యూస్ నుంచి చెప్తున్నా. Antutu బెంచ్ మార్క్స్, CPU థ్రోటిల్ టెస్ట్ అవి నేను చేయను, ఎందుకంటే వాటి వల్ల ఫోన్ అబ్నార్మల్ గా హీట్ అయిపోతుంది. 50 degrees 48 degrees దాకా వెళ్తుంది. అండ్ Antutu స్కోర్స్ తోటి మనం రియల్ లైఫ్ పర్ఫార్మెన్స్ జడ్జ్ చేయలేం కాబట్టి Antutu గురించి నేను చెప్పను. Antutu టెంపరేచర్ గురించి కూడా నేను చెప్పను. అండ్ ఇక డైలీ డే టు డే యూస్ చేస్తున్నప్పుడు మీకు పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది, నో ప్రాబ్లం అట్ ఆల్. ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఉంటుంది కాబట్టి మీరు ఎంత పెద్ద టాస్క్ వేసినా కానీ ఈజీగానే హ్యాండిల్ చేస్తుంది. అండ్ గేమింగ్ BGMI ఇది మీకు ఎక్స్ట్రీమ్ ప్లస్ అంటే 120 FPS లో హ్యాండిల్ చేస్తుంది. బట్ ఇది మీకు గ్రాఫిక్స్ లో అల్ట్రా ఎక్స్ట్రీమ్ చూపించినా గానీ ఒకసారి మీరు చెక్ చేస్తే BGMI లో జస్ట్ 60 FPS మాత్రమే వస్తుంది. ఇలా 60 FPS కాదు 120 FPS రావాలంటే మీరు లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్ లో స్వైప్ చేస్తే గేమ్
మోడ్ లోకి వెళ్తారు. అక్కడ మీకు కొంచెం కిందకి వెళ్తే పర్ఫార్మెన్స్ బూస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిలోకి వెళ్తే అడాప్టివ్ ఫ్రేమ్ బూస్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ మీరు ఆన్ చేసుకుంటే BGMI 120 FPS లో వస్తుంది. కాకపోతే ఇక్కడ మైనస్ ఏంటంటే BGMI ఓపెన్ చేసిన ప్రతిసారి బై డిఫాల్ట్ గా 60 FPS వస్తుంది. ప్రతిసారి మనం 120 FPS కోసం మాన్యువల్ గా అడాప్టివ్ ఫ్రేమ్ బూస్ట్ ఆన్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకసారి ఆన్ చేస్తే ఆ ఆప్షన్ ఏం మళ్ళీ సేవ్ కావట్లేదు. గేమ్ ఓపెన్ చేసిన ప్రతిసారి మాన్యువల్ గా 120 FPS మీరు ఆన్ చేసుకోవాలి. ఇది ఒకటి కొద్దిగా మారిస్తే బాగుంది అనిపించింది నాకు. 120 FPS లో గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. ఎక్కడ కూడా నేను లాగ్స్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే నోటీస్ చేయలేదు. అండ్ గేమింగ్ ఆడేటప్పుడు టెంపరేచర్ కూడా కంట్రోల్ ఉంది. దాదాపు 39-40 అంతకుమించి అయితే ఎక్కువ రీచ్ కాలేదు. కాకపోతే గుర్తుపెట్టుకోండి, ఇది వింటర్ లో 40 degrees వరకు రీచ్ అవుతుందంటే సమ్మర్ లో ఇంకా మనకి అంబియంట్ టెంపరేచర్ వింటర్ తో కంపేర్ చేసుకుంటే ఎక్కువ ఉంటుంది. సో అలాంటప్పుడు ఫోన్ టెంపరేచర్ కూడా సమ్మర్ లో పెరుగుతుంది. ఇప్పుడు 40 degrees రీచ్ అయిన ఈ ఫోనే సమ్మర్ లో 44-45 వరకు కూడా వెళ్తుంది. కాకపోతే దాన్ని చూసి మీరేమి భయపడాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ బ్యాటరీ దీనికి మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఇది మీకు 6000 mAh బ్యాటరీ తోటి వస్తుంది. 80 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇక నాకు 100 watt ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చుంటే బాగుంది అనిపించింది. ఎందుకంటే 6000 mAh బ్యాటరీ కాబట్టి 80 watt ఛార్జర్ తోటి కొంచెం ఎక్కువ టైం తీసుకునేది. 100 watt ఇచ్చుంటే ఒక 10 minutes అయినా కానీ మనకు కొంచెం తొందరగా ఛార్జ్ అయ్యేది. ఫస్ట్ ఛార్జింగ్ స్పీడ్ గురించి మాట్లాడుకుంటే దగ్గరగా 1 hour వరకు టైం పడుతుంది. నేను 0% ఫోన్ అసలు స్విచ్ ఆఫ్ అయిపోయిన దగ్గర నుంచి ఛార్జ్ పెట్టాను. నాకు దాదాపు 1:04 టైం పట్టింది. మేబీ మీకు 1:04 టైం పట్టకపోవచ్చు. ఈ ఛార్జింగ్ టైం అనేది మీరు ఉండే కండిషన్ బట్టి, మీ రూమ్ టెంపరేచర్ బట్టి వేరీ అవుతుంది. దాదాపు యావరేజ్ టైం వచ్చరికి గంట. ఒకవేళ స్పీడ్ గా ఛార్జ్ అయితే 57 నిమిషాలు 58 నిమిషాలు. ఒకవేళ మరీ స్లోగా ఛార్జ్ అయితే 1:10 నిమిషాలు మాక్సిమం. అండ్ నా టెక్స్టింగ్ లో నేను ఫోన్ ని ఛార్జింగ్ పెట్టినప్పుడు 40 వరకు టెంపరేచర్ అయితే రీచ్ అయింది. అండ్ ఇక బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మీరు స్క్రీన్ షాట్ చూడొచ్చు. 9 hours 56 minutes అంటే ఆల్మోస్ట్ 10 hours నాకు స్క్రీన్ ఆన్ టైం వచ్చింది. 10 గంటలు స్క్రీన్ ఆన్ టైం వచ్చినప్పుడు బ్యాటరీ పర్సెంటేజ్ చూడొచ్చు 9% ఉంది. లేదు మేము మరీ 9% దాకా ఫోన్ తీసుకొని రావు, బ్యాటరీ లో వచ్చేదాకా ఎంత స్క్రీన్ ఆన్ టైం వచ్చిందో చెప్పంటే, నేను యూస్ చేస్తున్నప్పుడు బ్యాటరీ 20% లో ఉన్నప్పుడు, అంటే కరెక్ట్ గా బ్యాటరీ లో అని వచ్చినప్పుడు దగ్గరగా 8 hours 30 minutes స్క్రీన్ ఆన్ టైం అయితే ఉంది. సో 100% నుంచి 30% కి 8 hours 30 minutes స్క్రీన్ ఆన్ టైం అంటే ఎక్సలెంట్ అనే చెప్పుకోవాలి. అండ్ ఇక కెమెరా గురించి మాట్లాడుకుంటే, కెమెరా ముందే చెప్తున్నా, ఈ ఫోన్ లో కెమెరాస్ అయితే చాలా యావరేజ్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ప్రైమరీ కెమెరా 50 megapixel కెమెరా, సోనీ LYT 700 సెన్సర్, ఇది మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తుంది. సెకండరీ కెమెరా 50 megapixel Samsung JN5 సెన్సర్ ఉంటుంది. ఇది టెలిఫోటో కెమెరా. థర్డ్ కెమెరా 8 megapixel అల్ట్రా వైడ్ లెన్స్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 16 megapixel కెమెరా ఉంటుంది. కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే డే లైట్ లో ప్రైమరీ కెమెరా వరకు కొంచెం చూడడానికి మీకు ఇమేజెస్ అయితే బాగా కనిపిస్తాయి, మంచి కలర్స్ ఉన్నాయి. కాకపోతే డే లైట్ కండిషన్ లో కూడా ప్రైమరీ కెమెరా ఫోటోని మీరు జూమ్ చేసి చూస్తే మరి అంత షార్ప్ డీటెయిల్స్ అయితే కనిపించట్లేదు. ఎందుకో కొంచెం ఇమేజ్ అంతా కూడా కొంచెం సాఫ్ట్ గా కనిపిస్తుంది. ఇక టెలిఫోటో కెమెరా గురించి మాట్లాడుకుంటే దీని ఆప్టిమైజేషన్ అయితే అసలు బాలేదు. అసలు వీళ్ళు టెలిఫోటో కెమెరా ఇచ్చినా ఒకటే, ఇవ్వకపోయినా ఒకటే, అలా ఉంది దీని పర్ఫార్మెన్స్ అయితే. ఇక్కడ మీరు సేమ్ లైటింగ్ కండిషన్ లో ప్రైమరీ కెమెరా నుంచి తీసిన ఫోటోని, టెలిఫోటో కెమెరా నుంచి తీసిన ఫోటోని పక్కన చూస్తున్నారు. రెండింటి మధ్యలో డిఫరెన్స్ చూడొచ్చు మీకు ఎంత ఉందో. టెలిఫోటో కెమెరా ఇమేజ్ ఏదోలాగా వచ్చేస్తుంది. కాంట్రాస్ట్ లెవెల్స్ కొద్దిగా ఎక్కువ పెంచేసి, షార్ప్నెస్ లెవెల్ పెంచేసి, కొద్దిగా ఏదో చూడడానికి టెలిఫోటో కెమెరా ఇమేజ్ అయితే అసలు బాగాలేదు. ఇదే ప్రాబ్లం మీకు పోర్ట్రేట్ షాట్స్ తీసేటప్పుడు కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకంటే పోర్ట్రేట్ షాట్స్ కూడా మీరు 1x and 2x లో పోర్ట్రేట్ షాట్ తీసుకోవచ్చు. 1x లో మీరు పోర్ట్రేట్ షాట్ తీసినంత వరకు ప్రైమరీ కెమెరాని యూస్ చేస్తుంది కాబట్టి ఇమేజ్ అయితే మీకు చూడడానికి బాగానే ఉంటుంది. బట్ 2x కి ఎప్పుడైతే మీరు స్విచ్ అవుతారో, సేమ్ నార్మల్ మోడ్ లో ఎలా అయితే టెలిఫోటో కెమెరా ఓవర్ షార్ప్ చేసేసి కాంట్రాస్ట్ లెవెల్స్ ని పెంచేసి చూపిస్తుందో, పోర్ట్రేట్ షాట్ లో కూడా అంతే చూపిస్తుంది. పక్కన పెట్టి కంపేర్ చేసుకున్నప్పుడు పోర్ట్రేట్ లో కూడా టెలిఫోటో కెమెరా పర్ఫార్మెన్స్ అయితే ఏమంత బాగాలేదు. అండ్ యాక్చువల్ పోర్ట్రేట్ షాట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే, ప్రైమరీ కెమెరా అయినా కానీ టెలిఫోటో కెమెరా అయినా కానీ పోర్ట్రేట్ షాట్స్ లో మీకు ఎడ్జ్ డిటెక్షన్ అయితే బాగాలేదు. అండ్ పోర్ట్రేట్ షాట్ లో వచ్చే ఆ బ్లర్ ఎఫెక్ట్ కూడా నాచురల్ గా లేదు. బ్లర్ ఎఫెక్ట్ అదేదో ఆర్టిఫిషియల్ గా ఉంది. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. 8 megapixel అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా డే లైట్ లో కూడా ఇది మీకు యావరేజ్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. కనీసం వీళ్ళు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాకి ఆప్టిమైజేషన్ బాగా చేస్తే డే లైట్ లో కానీ కొంచెం బాగా పర్ఫార్మ్ చేస్తుంది. కానీ దీని పర్ఫార్మెన్స్ డే లైట్ లో కూడా ఏమాత్రం బాగాలేదు. అండ్ ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే, ఫ్రంట్ కెమెరా చాలా యావరేజ్ ఉందని చెప్పాలి. మీకు ఓవరాల్ ఇమేజ్ డే లైట్ లో చూడడానికి బాగానే కనిపిస్తుంది, కానీ జూమ్ చేసి చూస్తే ఫ్రంట్ కెమెరాలో అసలు డీటెయిల్స్ లేవు. అండ్ ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్ లో కూడా ఎడ్జ్ డిటెక్షన్ అయితే బాగాలేదు. అండ్ ఫ్రంట్ కెమెరాలో కూడా బ్లర్ ఎఫెక్ట్ అంతా కూడా ఆర్టిఫిషియల్ గానే ఉంది, నేచురల్ గా అయితే లేదు. అండ్ ఇక లో లైటింగ్ కండిషన్ కి వెళ్ళిపోతే, ప్రైమరీ కెమెరా వరకు లో లైటింగ్ కండిషన్ లో యాక్సెప్ట్ చేయొచ్చు. ప్రైమరీ కెమెరా ఇమేజ్ మీకు చూడడానికి బాగుంది, కాకపోతే జూమ్ చేసి చూస్తే ఇమేజ్ మీకు సాఫ్ట్ గా కనిపిస్తుంది, మరి అంత డీటెయిల్స్ అయితే ఇమేజ్ లో లేవు. అండ్ ఇక టెలిఫోటో కెమెరాకి షిఫ్ట్ అయితే, టెలిఫోటో కెమెరాలో మేబీ OIS ప్రాబ్లం ఉన్నట్టుంది. ఎందుకంటే నైట్ టైంలో టెలిఫోటో కెమెరా నేను ట్రైపాడ్ మీద పెట్టి కూడా తీసాను. ట్రైపాడ్ మీద పెట్టి తీసిన షార్ట్స్ కూడా షేకీగానే వస్తున్నాయి. టెలిఫోటో కెమెరాను యూస్ చేసి లో లైట్ లో క్యాప్చర్ చేసిన ప్రతి ఫోటోలో కూడా కొంచెం మినిమల్ షేక్ అయినగానే ఉంది. ఇక్కడ మనుషుల మీద తీసేసి పోస్టర్స్ మీద చూద్దాం అనగానే ఆ పోస్టర్స్ మీద డీటెయిల్స్ బాగానే ఉన్నాయి, కానీ జూమ్ చేసి చూస్తే ఆ కెమెరాలో ఉండే ఆ షేక్ ఇష్యూ మీరు ఖచ్చితంగా నోటీస్ చేయొచ్చు. ఇదే పిక్చర్ నేను ప్రైమరీ కెమెరా నుంచి తీసాను. ప్రైమరీ కెమెరాది టెలిఫోటో కెమెరాది పక్కన కంపారిజన్ మీరు చూడొచ్చు జూమ్ చేసినప్పుడు. అండ్ అల్ట్రా వైడ్ కెమెరా లో లైట్ ఫోటోస్ చాలా దారుణమైన పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇంకా ఈ ప్రైస్ లో 40,000 రూపాయలు చాలా
బెటర్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా నేను ఎక్స్పెక్ట్ చేస్తా. ఫ్రంట్ కెమెరా కూడా అంతే ఉంది. ఫ్రంట్ కెమెరా ఓవరాల్ ఇమేజ్ మీకు చూడడానికి బాగానే ఉంది, కానీ జూమ్ చేసి చూస్తే ఇమేజ్ అయితే చాలా సాఫ్ట్ ఉంది, అంత డీటెయిల్స్ అయితే లేవు. అండ్ ఇక పోర్ట్రేట్ షాట్స్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా నుంచి తీసిన పోర్ట్రేట్ షాట్స్ అయితే బాగానే వస్తున్నాయి, బ్రైట్ గా వస్తున్నాయి. కాకపోతే లో లైట్ కాబట్టి జూమ్ చేస్తే అంత డీటెయిల్స్ ఉండవు. టెలిఫోటో కెమెరా అంటే 2x పోర్ట్రేట్స్ మాత్రం చాలా దారుణంగా వస్తున్నాయి. 2x పోర్ట్రేట్స్ లో మరి మీకు ఎక్కువ నాయిస్ వచ్చేస్తుంది. ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్ అయితే యావరేజ్ ఉన్నాయి. అండ్ ఇక వీడియో గురించి మాట్లాడుకుంటే ప్రైమరీ కెమెరాని టెలిఫోటో కెమెరాని యూస్ చేసి 4K 60 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరాని యూస్ చేసి 1080p 30 FPS వరకు మాత్రం వీడియో రికార్డ్ చేయొచ్చు. సీరియస్లీ 40,000 రూపాయలు, ఇంకా చెప్పాలంటే 43,000 రూపాయలు పెట్టి నేను ఫోన్ కొంటున్నా. స్టిల్ 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరానే, అది కూడా 1080p 30 FPS, 1080p 60 FPS కూడా లేదు. 4K కాదు కదా, 1080p 60 FPS కూడా లేదు. ఈ ప్రైస్ లో నేనైతే ఖచ్చితంగా ఫ్రంట్ కెమెరా కూడా 4K ఎక్స్పెక్ట్ చేస్తా. అరే మనకి 30,000 రూపాయలు లోపు వచ్చే ఫోన్స్ లోనే ఫ్రంట్ కెమెరా 4K 60 FPS ఇస్తున్నారబ్బా. దీనిలో 8 Gen 3 ప్రాసెసర్ ఉంది, 43,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఏంది, దానిలో 1080p 30 FPS ఏంది, 4K ఇవ్వాలి కదా. ఇక వీడియో క్వాలిటీ గురించి మనకుంటే డే లైట్ లో బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా వీడియో మీకు చూడడానికి బాగా కనిపిస్తుంది. కాకపోతే కీన్ గా అబ్జర్వ్ చేస్తే అక్కడ మీకు ఎక్స్పోజర్ అంతా కూడా కొద్దిగా ఎక్కువ అయిపోయినట్టు కనిపిస్తుంది. మరి వీడియో కొద్దిగా ఓవర్ బ్రైట్ ఉన్నట్టు అనిపిస్తుంది. వీడియో క్వాలిటీ అయితే బాగానే ఉంది, వీడియో మీద అంతా కూడా ఒక వైట్ లేయర్ వేసినట్టు ఉంది, దాన్ని అయితే ఫిక్స్ చేయాలి. అండ్ వీడియో క్వాలిటీ కూడా 40,000 రూపాయల ఫోన్ నుంచి వచ్చే వీడియో క్వాలిటీ లాగా అయితే లేదు. అండ్ 4K 60 FPS లో స్టెబిలైజేషన్ కూడా అంత కరెక్ట్ గా లేదు. ఇంకా మనకి స్టెబిలైజేషన్ బాగుండాలంటే అల్ట్రా స్టడీ మోడ్ ఆన్ చేసుకోవాలి. అల్ట్రా స్టడీ మోడ్ ఆన్ చేసుకుంటే 1080p కి వీడియో క్వాలిటీ పడిపోతుంది. ఇక అల్ట్రా వైడ్ వీడియో అయితే చాలా పూర్ వస్తుంది. ఈ ప్రైమరీ కెమెరా అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మీరు పక్క పక్కన పెడితే అల్ట్రా వైడ్ యాంగిల్ లో నా షర్ట్ టెక్స్చర్ కూడా మీకు సరిగ్గా కనపట్ల. ఆ షర్ట్ మీద ఉన్న ఆ చెక్స్ డిజైన్ అంతా కూడా ఏదో ఒకలాగా మార్చేసింది. చాలా పూర్ ఉంది అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వీడియో. అక్కడ చాలా మంచి లైటింగ్ ఉంది, ఆ మంచి లైటింగ్ లో కూడా వీడియో అయితే చాలా పూర్ గా క్యాప్చర్ చేసింది. అండ్ డే లైట్ లో టెలిఫోటో కెమెరా 2x లో వీడియో కూడా చూడడానికి బాగానే ఉంది. కాకపోతే టెలిఫోటో కెమెరాలో కూడా ఆ వైట్ లేయర్ వేసినట్టు ఎఫెక్ట్ వస్తుంది. అండ్ ఫ్రంట్ కెమెరా పర్లేదు, నాట్ గుడ్ నాట్ బ్యాడ్, యావరేజ్ ఉంది. లో లైట్ కి వెళ్ళిపోతే ప్రైమరీ కెమెరా వీడియో మీకు చూడడానికి బ్రైట్ ఉంది. కాకపోతే వీడియోలో అసలు డీటెయిల్స్ లేవు. ఎంతలా డీటెయిల్స్ లేవంటే అసలు ఆ వీడియో ఒక రకంగా చెప్పాలంటే ముఖం మీద అసలు ఫోకస్ లేదు, ఫోకస్ లేనట్టుగా ఉంది, అంత సాఫ్ట్ గా ఉంది వీడియో అయితే. నేను ఎన్నిసార్లు వీడియో రికార్డ్ చేసినా కానీ వీడియో అయితే అంతే ఉంది. చూసే వాళ్ళు అదేదో ఆటో ఫోకస్ ఇష్యూ అనుకుంటారు, బట్ అది ఆటో ఫోకస్ ఇష్యూ కాదు. ఆటో ఫోకస్ ఇష్యూ కూడా ఉంది, దాని గురించి నేను తర్వాత చెప్తా. మీరు చూస్తే ఈ పర్టికులర్ వీడియో అయితే ఫోకస్ అయితే మనిషి మీదే ఉంది, కాకపోతే ఆ మనిషి ముఖం మీద డీటెయిల్స్ అసలు ఏమీ లేవు. చాలా సాఫ్ట్ ఉంది, మీకు చూడడానికి అవుట్ ఆఫ్ ఫోకస్ అనేది కనిపిస్తుంది. అండ్ కొన్ని సార్లు మీరు నార్మల్ గా టచ్ టు ఫోకస్ అంటే వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఫోకస్ కోసం టచ్ చేయకుండా నార్మల్ గా వీడియో ఇలా పెట్టేస్తే నైట్ టైమ్ లో అసలు ఫోకస్ కూడా తీసుకోవట్లేదు. ఇక్కడ చూడొచ్చు నా ముఖం అంతా కూడా బ్లర్ గా, అసలు అక్కడ ఫోకస్ తీసుకోలేదు. అండ్ లో లైట్ సిచువేషన్ టెలిఫోటో కెమెరా వీడియో యావరేజ్ ఉంది, చాలా నాయిస్ క్యాప్చర్ చేసింది. అండ్ వీడియో కూడా చూడడానికి సాఫ్ట్ గా ఉంది. ఇక అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అతి దారుణమైన పర్ఫార్మెన్స్ చేస్తుంది. నేను చూసిన వరస్ట్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా నైట్ టైం వీడియోస్ లో ఇది కూడా ఒకటి. అక్కడ చాలా మంచి లైటింగ్ ఉంది, స్ట్రీట్ లైటింగ్ కండిషన్. ఆ స్ట్రీట్ లైటింగ్ కండిషన్ లో కూడా వరస్ట్ వీడియో క్యాప్చర్ చేస్తుంది అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఫ్రంట్ కెమెరా కూడా నైట్ టైం వీడియో అయితే బాగాలేదు, యావరేజ్ ఉంది. అండ్ దీన్ని యూస్ చేసి మీరు బొకే వీడియో రికార్డ్ చేయొచ్చు, బట్ బొకే వీడియో కూడా మరీ ఆర్టిఫిషియల్ బ్లర్ చేస్తున్నట్టుంది. ఆ బొకే ఎఫెక్ట్ అంతా కూడా ఏదో గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ యాడ్ చేసినట్టుంది. అలా కాకుండా బొకే ఎఫెక్ట్ మీకు వచ్చే న్యాచురల్ ఉండాలంటే ఈ అపర్చర్ స్ట్రెంత్ మీరు F7 నుంచి 8 వరకు పెట్టుకోవాలి. అంత అపర్చర్ పెడితే మీకు మరీ అంత బ్లర్ రాదు, కాకపోతే కొంచెం వీడియో మీకు న్యాచురల్ గా కనిపించింది. ఓవరాల్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే డే లైట్ లో ప్రైమరీ కెమెరాకి ఫోటోస్ వరకు ఎగ్జాంప్షన్ ఇవ్వచ్చు, కానీ ఇంకా ప్రతి డిపార్ట్మెంట్ డే లైట్ వీడియో గానీ, టెలిఫోటో కెమెరా గానీ, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా గానీ, ఫ్రంట్ కెమెరా గానీ చాలా చెత్త పర్ఫార్మెన్స్ చేస్తుంది. 40,000 రూపాయలు కాదు కదా, 20,000 రూపాయలు మనకి iQOO Z9s Pro, Moto Edge 50 Fusion, నథింగ్ ఫోన్ 2A ప్లస్ వాటిలో దీనికంటే ఫార్ బెటర్ కెమెరాస్ ఉంటాయి. అంత చెత్తగా ఉంది కెమెరా అయితే ప్రెసెంట్. ఇంకా మరి అప్డేట్స్ ఇచ్చామన్నా ఫిక్స్ చేస్తారేమో చూడాలి. బట్ ఇక్కడ అప్డేట్స్ ఇచ్చి కెమెరాని ఫిక్స్ చేస్తా అనే వాళ్ళకి నేను ఒకటి చెప్పాలి. సో నేను ఇప్పుడు ఫోన్ కొనుక్కున్నా, 40,000 రూపాయలు పెట్టి నేను ఫోన్ కొనుక్కున్నా. ఫోన్ బాక్స్ లో నుంచి తీయంగానే ఫోన్ నాకు వెల్ ఫినిష్డ్ ప్రోడక్ట్ అయ్యి ఉండాలి కదా. నేను ఫోన్ కొనుక్కున్న తర్వాత కూడా కెమెరా బాగాలేదు, కెమెరాని ఫిక్స్ చేస్తారు, ఒక 2 నెలలు ఆగుదాం, ఒక 2 నెలల తర్వాత కెమెరా బాగుంటుంది అనుకోలేను కదా. నా కెమెరా మస్ట్ యూజ్, కెమెరా నాకు కావాలి. నేను ఫోన్ కొన్న దగ్గర నుంచి కెమెరా బాగుంటేనే నేను కెమెరాని యూజ్ చేయగలను. అలా కాకుండా ఫోన్ కెమెరాని 2 నెలల తర్వాత సాఫ్ట్వేర్ అప్డేట్లతో ఫిక్స్ చేస్తారు, అప్పుడు దాకా నేను కెమెరా వాడకూడదు అంటే అవ్వదు కదా. అది కెమెరాస్ అయితే నాకు అసలు నచ్చలేదు. అండ్ ఇక సాఫ్ట్వేర్ UI Android 15 తోటి వస్తుంది, Oxygen 15 తోటి వస్తుంది. 4+6 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. కాల్స్ అండ్ సిగ్నల్స్ గురించి మాట్లాడుకుంటే కాల్స్ బాగున్నాయి, సిగ్నల్స్ బాగున్నాయి, నో ప్రాబ్లమ్ అట్ ఆల్. ఎక్కడ నాకు కాల్ డ్రాపింగ్ ఇష్యూస్ కానీ అలాంటివి అయితే ఏం లేవు. ఇది మీకు బై డిఫాల్ట్ గూగుల్ డైలర్ తోటి వస్తుంది. గూగుల్ డైలర్ లో మీరు కాల్ రికార్డ్ చేస్తే అవతల వాళ్ళకి అనౌన్స్మెంట్ వెళ్తుంది. అనౌన్స్మెంట్ వెళ్లకుండా ఉండాలంటే ప్లే స్టోర్ లో ఓ డైలర్ అని ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకొని డిఫాల్ట్ గా సెట్ చేసుకోండి. అక్కడ నుంచి కాల్ రికార్డ్ చేస్తే అవతల వాళ్ళకి కాల్ రికార్డ్ చేస్తున్నట్టు తెలియదు. అండ్ దీనిలో మీరు ఓన్లీ 2 సిమ్ కార్డులు మాత్రం వేసుకోగలరు, మైక్రో SD కార్డ్ వేసుకోలేరు. అండ్ దీనిలో మీకు IR బ్లాస్టర్ ఉంటుంది, NFC సపోర్ట్ చేస్తుంది, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా వస్తుంది, డాల్బీ అట్మాస్ అయితే ఉండదు. స్టీరియో స్పీకర్స్ అయితే పర్వాలేదు, కాకపోతే స్టీరియో స్పీకర్ సపరేషన్ అయితే బాగాలేదు. 70% వాల్యూమ్ వచ్చేసరికి
వచ్చరికి కింద స్పీకర్ నుంచి వస్తుంది, 30% వాల్యూమ్ వచ్చరికి పైన స్పీకర్ నుంచి వస్తుంది. ప్రాపర్ 50-50 స్టీరియో ఎఫెక్ట్ అయితే రావట్లేదు. ఇంకా బెటర్ స్టీరియో స్పీకర్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ప్రైస్ లో. అండ్ ఐపీ రేటింగ్ వచ్చరికి IP65 రేటింగ్ మాత్రమే ఉంటుంది. ఇది జస్ట్ స్ప్లాష్ రెసిస్టెంట్ మాత్రమే, కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ అయితే కాదు. అండ్ సెక్యూరిటీ పర్పస్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. ఇది ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, అల్ట్రాసానిక్ కాదు. ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫాస్ట్ అండ్ సెక్యూర్ ఉంది, నో ప్రాబ్లమ్ అట్ ఆల్. సో ఇది ఓవరాల్ గా డిపార్ట్మెంట్ వైజ్ OnePlus 13R లో నాకు కనిపించిన ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ అయితే. ఇక నా వర్డిట్ గురించి చెప్పంటే, నేను ఈ ఫోన్ వాడుతున్నంత సేపు ఒక 40,000 రూపాయల ఫోన్ వాడుతున్న ఫీలింగ్ అయితే నాకు ఎప్పుడు కూడా కలగలేదు. అదేంటి భయ్యా డిస్ప్లే బాగుంది, బ్యాటరీ ఎక్సలెంట్ అన్నావు కదా అంటే, ఈ మధ్య కాలంలో మనకి 1.5K డిస్ప్లేస్ 20,000 రూపాయలు కూడా ఇచ్చేస్తున్నారు. దాన్ని తీసి పక్కన పెట్టండి. అండ్ 40,000-50,000 రూపాయలు పెట్టుకుంటేనే 8 అవర్స్ 10 అవర్స్ బ్యాటరీ వస్తుందంటే అది తప్పు. మనకి నెక్స్ట్ 2025 లో రాబోయే ప్రతి ఫోన్ కూడా 20,000 రూపాయల పై నుంచి అన్ని కూడా దాదాపు సిలికాన్ కార్బన్ బ్యాటరీ తోటి వస్తాయి. అన్నిట్లో మనం 8 అవర్స్ స్క్రీన్ ఆన్ టైం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బ్యాటరీ కూడా తీసి పక్కన పెట్టండి. ఇంకా ప్రీమియం ఎక్స్పీరియన్స్ దేనిలో ఉందంటే, ప్రాసెసర్ పరంగా ఓకే, ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ అయితే డైలీ డే టు డే కానీ గేమింగ్ పరంగా కానీ ఓకే. బట్ నాకు బిగ్గెస్ట్ ప్రాబ్లం ఎక్కడంటే కెమెరా చాలా చెత్తగా ఉంది. అసలు 40,000 రూపాయల ఫోన్ లో చూసినట్టయితే కెమెరా లేదు. సో నన్ను అడిగితే మీకు ఖచ్చితంగా OnePlus నుంచే ఫోన్ కావాలి, ఆక్సిజన్ వాయిస్ ఉండాలి, కెమెరా పరమ చెత్తగా ఉన్నా పర్లేదు, మంచి బ్యాటరీ లైఫ్ ఉంటే చాలు. మంచి బ్యాటరీ లైఫ్, మంచి పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే దీన్ని మీరు తీసుకోండి. ఈ OnePlus 13R నేను వాడిన తర్వాత నిజంగా పాత OnePlus చచ్చిపోయింది అనిపించింది. ఎందుకంటే ఒకప్పుడు 40,000 రూపాయల్లో OnePlus 7, OnePlus 7T మీకు గుర్తుంటే ఏ క్లాస్ ఫోన్స్ అవి. 40,000 రూపాయలకి నిజమైన ఫ్లాగ్షిప్ కిల్లర్స్ అవి. ఎవ్రీథింగ్ బాగుండేది, పర్ఫార్మెన్స్ కానీ, డిస్ప్లే కానీ, కెమెరా కానీ, ఎవ్రీథింగ్ ఏ క్లాస్ ఉండేది. సో పాత OnePlus అయితే చచ్చిపోయింది. OnePlus కి ఏమవుతుందో అర్థం కావట్లేదు. OnePlus వాడు ఈ ఒప్పో చేతిలో పడ్డ దగ్గర నుంచి ఈ OnePlus ని కిందకి లాగడమే పని ఒప్పోకి. నా సజెషన్ వచ్చరికి నేనైతే ప్రెసెంట్ దీన్ని తీసుకోమని చెప్పను. ఎందుకంటే ఓవరాల్ యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పే కదా, నాకు ఫ్లాగ్షిప్ లెవెల్ ఏమనిపిలా. ఒక మిడ్ రేంజ్ ఫోన్ వాడుతున్న ఫీలే ఉంది కానీ ఎక్కడ కూడా 40,000 రూపాయల ఫోన్ వాడుతున్న ఫీల్ అయితే లేదు. సో నన్ను అడిగితే ఇప్పుడు 40,000 రూపాయలు పెట్టి OnePlus 13R కొనే కంటే ఒక నెల రోజులు వెయిట్ చేయండి. iQOO నుంచి iQOO Neo 10 Pro వస్తుంది. సో నాకు తెలిసినంత వరకు దీనికంటే కూడా iQOO Neo 10 Pro బెటర్ ఉంటుంది. బెటర్ ఉంటే iQOO Neo 10 Pro కి మీరు వెళ్ళొచ్చు. లేదు దానికంటే ఇదే బెటర్ ఉంటే అప్పుడు మీరు దీనికి వెళ్ళొచ్చు. సో అది కూడా లాంచ్ అయిన తర్వాత రెండు కంపేర్ చేసుకొని రెండిట్లో ఏది బెటర్ ఉంటే అది తీసుకోండి. ఇది ఓవరాల్ గా నా రివ్యూ అయితే. ఈ వీడియో మీకు ఎంత కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి వీడియోని షేర్ చేయండి. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబర్ కౌంట్ పెరిగి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీరు చూసి నాకు మంచి వ్యూవర్ కౌంట్, నాకు మంచి సబ్స్క్రైబర్ కౌంట్ ఇచ్చారంటే దీనికంటే బెస్ట్ కంటెంట్, ఏ క్లాస్ కంటెంట్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇది నా హామీ. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. ఛానల్లో వచ్చే ప్రతి వీడియో కూడా ఫాలో అవుతుంటాను, ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.